వెల్కమ్ టు NSTV. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిర్మల్ పట్టణం, నిర్మల్ రూరల్ మండలాలకు చెందిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు సుమారు 280 చెక్కులను ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో పెళ్లైన ఆడబిడ్డలకు ₹1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన 420 హామీలను తుంగలో తొక్కారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రత్న కళ్యాణి, మండల అధికారులు, జిల్లా బీజేపీ నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి దాదాపు నిర్మల్ పట్టణంలో, నిర్మల్ రూరల్ ఏరియా నుంచి, మండలం నుంచి 600 వీళ్ళు మాటలు చెప్పేటోళ్ళు. వీళ్ళు కేవలం మాటలు చెప్తారు, కానీ మనకు ఇష్టమన్న హామీలు ఇయ్యరు. కేవలం సెంటిమెంట్ అడ్డం పెట్టుకుంటారు తప్ప వీళ్ళు మన బాధలు తీసుకోరు కాదు. ఏ మాట ఇస్తే ఎన్నికల్లో ఆ మాట మీద నిలబడేటోళ్ళే నిజమైనటువంటి నాయకులు. ఇవాళ నేను మీ అందరికీ చెప్తా ఉన్నా, గతంలో ఒక పార్టీకి కలిసి మంత్రి పదవి వస్తాయని చెప్పి ముఖ్యమంత్రి దగ్గర పోయి కాలు మొక్కి మంత్రి పదవి కోసం అమ్ముడు పోయిన చూసినాం మీద. కానీ మీరు ఆశీర్వదించిన మీ బిడ్డ, మీరు గెలిపించిన పార్టీలో కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఈ పార్టీకి ఎదిరించి, ఈ ప్రభుత్వం ఎదిరించి మీ బిడ్డగా పనిచేస్తున్న సంగతి నేను గుర్తు చేస్తున్నా. ఈరోజు ఎన్ని ప్రభుత్వాలు పెట్టినా, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా, నేను మీరు ఆశీర్వదించిన మీ బిడ్డగా ఈరోజు అసెంబ్లీలో బయట వీళ్ళందరితో పోరాటం చేస్తున్నా తప్ప నేను పదవుల కోసం అమ్ముడు పోలే, మంత్రి పదవుల కోసం అమ్ముడు పోలే. నేను మీ బిడ్డగా మీ పక్షాన్ని నిలబడ్డా, మీకోసం పోరాటం చేస్తున్నా. మనకు రావాల్సిన, ఈ ప్రాంతానికి రావాల్సిన నిధుల కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు నేను మీ పక్షాన పోరాటం చేస్తున్నా. నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను, నా ప్రాంతంకి, నా బిడ్డలకు రావాల్సినటువంటి ఏ బెనిఫిట్ అయినా, ఏ వాళ్ళు ఇచ్చిన ఏ హామీ అయినా, మనకు రావాల్సినటువంటి ఏ చిన్న వాళ్ళు ఇచ్చినటువంటి హామీలైనా మీ వరకు చేర్చే వరకు నేను పనిచేస్తా ఉన్నా. వాళ్ళు ఎన్నో హామీలు ఇచ్చిండ్రు, 6 గ్యారెంటీలు అన్నారు, 420 హామీలు ఇచ్చిండ్రు. అవి ఎప్పుడు ఇస్తారు, మా పిల్లలకు ఎప్పుడు వస్తాయని చెప్పి మీ పక్షాన పోరాటం చేస్తున్నా. మరి ఏదేమైనా ఈరోజు మీకు రావాల్సినటువంటి షాదీ ముబారక్ మరియు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయాల్సిందిగా అధికారులను కోరుతా ఉన్నాను. అదే కాకుండా నేను మీ అందరికీ మళ్ళీ వచ్చిన మాట చెప్తా ఉన్నా. మొన్న జరిగిన ఎలక్షన్ కోడ్ వల్ల మీకు 20 రోజుల ముందే ఇవ్వాల్సినటువంటి ఈ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఎలక్షన్ కోడ్ వల్ల డిస్ట్రిబ్యూషన్ జరగలేదు. మరి ఈరోజు ఈ డిస్ట్రిబ్యూషన్ కోసం మరి మీరందరూ రావడం, మరి మీ అందరికీ రావాల్సినటువంటి కళ్యాణ లక్ష్మి ద్వారా, షాదీ ముబారక్ ద్వారా రావాల్సినటువంటి చెక్కుల పంపిణీ జరుగుతూ ఉన్నది. మరి నేను వచ్చినప్పుడు అడిగిన ఎంఆర్ఓ గారు, మరి చెక్కులు ఇచ్చిండ్రు, మరి అందరికీ తులం బంగారం కూడా ఇస్తాం, మరి 50 తులం బంగారం అడిగిన. మా ఆడబిడ్డలు వచ్చిండ్రు, మా ఆడబిడ్డలు కూడా అలా పైసలు కన్నా బంగారం మీద ప్లీట్ తెచ్చుకుంటుంది, మరి బంగారం మీద తుమ్మని చెప్పించుకుంటారు, మరి బంగారం తెచ్చినామని అడిగితే మరి హైదరాబాద్ పంపలే సార్, చెక్కులే పంపింది, బంగారం పంపలే అన్నాడు. ఇట్లా నేను వచ్చినప్పుడల్లా అడుగుతున్నా, మరి బంగారం ఎప్పుడు వస్తుందని. ఎలక్షన్ అప్పుడైతే బంగారం పెడతా తులం బంగారం ప్రతి ఆడపడికి ఇస్తా అని చెప్పి ఓటు చేసుకున్నారు. కానీ మరి అసలు టైంకి చెక్కులు పంపిణీ చేసే సమయానికి బంగారం అయితే మరి ఎటుపోతున్నదో, ఓటు తీసుకుంటున్నారో, మరి నిజంగా ఎందుకు వస్తలేదో మరి ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా ఎన్నో అటువంటి అంశాలు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్యారెంటీలు కానీ, మీకు ఇష్టమైనటువంటి 2000 పెన్షన్ 4000 చేస్తామన్న సంగతి కానీ, ప్రతి మహిళకి ప్రతి నెల 2500 ఇస్తామన్నారు. ఇప్పుడు మీరు చూస్తే మహారాష్ట్రలో లాడ్లీ బహన్ అని చెప్పి
భారతీయ జనతా పార్టీ మాట ఇచ్చి వెంటనే లాఠీ పైన చెప్పి 2500 ఇస్తున్నది. మన ఢిల్లీలో మొన్న ఎలక్షన్ జరిగినాయి. ఢిల్లీలో కూడా ప్రతి మహిళ ఆడపడుచుకి నెలకు 2500 ఇస్తామంటే వెంటనే అక్కడ ఢిల్లీలో 2500 ఇస్తున్నాం. కానీ ఏడాది అర్థమవుతున్నది. ఇక్కడ మీకు 2500 ఇస్తామన్నారు, పెన్షన్ 4000 అన్నారు, ఆడపడుచు తులం బంగారం అన్నారు. ఒక్క మాట కూడా ధర లేకుండా అయిపోయింది, ఒక్క మాట కూడా నెరవేర్చకుండా అయిపోయింది.